లక్ష్మణ ఫలం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడో విన్నట్టే ఉందా? సీతాఫలం తెలుసు కదా, దానిలాగానే లక్ష్మణ ఫలం అనే పండు కూడా ఉంది. సేమ్ సీతాఫలం తిన్నట్టే ఉంటుంది, కానీ దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఎక్కువే. ఈ చెట్లు ఎక్కువగా బ్రెజిల్, మెక్సికో, క్యూబా లాంటి దేశాల్లో ఉంటాయి. అయితే భారత్ లోనూ ఈ మధ్య ఈ చెట్లు కనపడుతున్నాయి. ముఖ్యంగా అడవుల్లో కనిపిస్తున్నాయి. వీటిల్లో పీచు పదార్థం ఎక్కువ. దీని ఇంగ్లీష్ లో అనోనా మ్యూరికాటా అని పిలుస్తారు. మొత్తం 12 రకాల క్యాన్సర్ కారక కణాలను ఈ పండు తరిమి కొడుతుంది. ఒక్క పండే కాదు, లక్ష్మణ ఫలం చెట్టు, బెరడు, ఆకులు, విత్తనాలు, ఇలా చెట్టు మొత్తం ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగపడుతుంది. కడుపులో పురుగులను చంపడానికి, విష జ్వరాలను తగ్గించడానికి కూడా ఈ పండు తినొచ్చు. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ B1, B2 పుష్కలంగా ఉంటాయి. కండరాలు నొప్పి తగ్గడానికి, బాలింతల్లో పాల వృద్ధికి, పార్శ్వపు నొప్పి, షుగర్, మూత్రకోశ వ్యాధుల చికిత్సలోనూ లక్ష్మణ ఫలాన్ని ఉపయోగిస్తాం. ఇన్ని లాభాలున్న ఈ పండు గురించి ఎవరికి ఎక్కువ తెలియదు. ఇప్పుడిప్పుడు ఈ పండు లాభాలు తెలిసి ఆంధ్ర, విశాఖపట్నం ఏరియాల్లో వీటిని సాగు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ వీటిని పండిస్తున్నారు.